పొద్దున్న లేవగానే కాలు కింద పెట్టగానే మీ కాళ్ళు నొప్పులొస్తున్నాయి కదా! పాదాలు నొప్పులొస్తున్నాయి కదా! ఎస్పెషల్లీ హీల్ రీజియన్‌లో మడం భాగంలో బాగా నొప్పులు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో క్లినిక్‌లో నేను ఎక్కువ కేసెస్ చూసే వాటిల్లో ఈ ప్లాంటార్ ఫేసిటిస్ ఒకటి. మెయిన్‌లీ ఈ ప్లాంటార్ ఫేసిటిస్ అన్నది ఏంటంటే, పాదం ఏదైతే ఉంటుందో మనకి, లోపల ఈ పాదం సోల్ కింద అరికాళ్ళల్లో మనకి ఈ మజిల్స్ అనేవి ఉంటాయి. ఆ కండరాలకి మధ్యన ఒక పొరలాగా, టిష్యూ లాగా పాదం మొదలు భాగం నుంచి హీల్ రీజియన్ వరకు కూడా ఒక బ్యాండ్ లాగా టైట్‌గా కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో దట్ మనకి ఆ పాదం ఆర్చ్ లాగా ఉంటుంది కాబట్టి, ఫ్లాట్‌గా ఉండదు కాబట్టి, దాన్ని మొత్తం విత్‌హోల్డ్ చేసి మనకి ఒకలాంటి మంచి స్ట్రక్చర్ ఇచ్చి కంఫర్టబుల్‌గా నడవగలుగుతాం. ఎప్పుడైతే ఈ ఫేషియా ఏదైతే ఉందో అది ఎక్కడైనా ఇరిటేట్ అయినప్పుడు, ఇన్‌ఫ్లేమ్ అయినప్పుడు మనకి ఆ పెయిన్ అనేది చూస్తూ ఉంటాం. కొంతమందిలో మనం ఎక్స్‌రే తీసినట్లయితే కాల్కేనియల్ స్పర్ కూడా డెవలప్ అవుతుంది. అంటే మనకి హీల్ బోన్ మీద ఒక స్మాల్ బోనీ గ్రోత్ అనేది డెవలప్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఇలాంటివి డెవలప్ అయినప్పుడు లేదా ఫేషియా బాగా ఇరిటేట్ అయినప్పుడు, మనం సరిగ్గా నడిచేటప్పుడు మనకెక్కడైనా కొంచెం సరిగ్గా నడవనప్పుడు లేదా ఎక్కువ కాలం మనకెక్కువ ఒత్తిడికి గురవుతున్నప్పుడు ఈ ప్లాంటార్ ఫేసిటిస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అయితే దీనికి చాలా వరకు ఆర్థోపెడిషియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నొప్పికి సంబంధించి పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉండడము, అప్పటికి తగ్గకపోతే కొన్ని ఇంజెక్షన్స్ చేస్తూ ఉండడము, అట్లాగే సిలికాన్ ప్యాడ్స్ సపోర్టింగ్‌గా ఉండే ఫుట్‌కి సపోర్ట్ వేర్ లాంటివి ఇస్తూ ఉండడము, స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. అవి ఫిజియోథెరపీ ద్వారా చేయమని చెప్పడము ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది పేషెంట్స్‌లో ఏమాత్రం రిలీఫ్ చూడట్లేదు. అంటే ఒక టెంపరరీ రిలీఫ్ అనేది చూస్తున్నారు కానీ, ఎక్కడ దీనికొక పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకట్లేదు. సో, ఈ మధ్య కాలంలో క్లినిక్‌లో నేను ఎక్కువ చూస్తున్న కేసెస్‌లో ప్లాంటార్ ఫేసిటిస్ ఒకటి. అయితే దీనికి మరి హోమియోలో ఏ విధంగా మందులుంటాయి అనే దాని గురించి చెప్తాం. యూజువల్లీ దీనికి ఈ ప్లాంటార్ ఫేసైటిస్ అనే దాని కండిషన్‌లో ఏమవుతుందంటే, ఎక్కువ సేపు నుంచున్నా, కూర్చొని లేచేటప్పుడు ఒక 2, 3 అడుగులు ఏసేంత వరకు కూడా నొప్పిగా ఉంటుంది. ఒక 10, 15 అడుగులు వేసిన తర్వాత కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. సో, ఇవి మెయిన్ లక్షణాలుగా తీసుకొని హోమియోలో మనం మెడిసిన్స్ ఇస్తాం. యూజువల్లీ ఒకవేళ అది ఇరిటేట్ అయినప్పటికీ, లేదా దానికి ఇన్‌ఫ్లేమ్ కండిషన్స్ అంటే వాపు ఉన్నప్పటికీ, లేదా ఒకవేళ కాల్కేనియల్ స్పర్ డెవలప్ అయినా కూడా దాంతో సహా హోమియోలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి. ఇది టెంపరరీగా రిలీఫే కాదు, కొంతకాలం కంటిన్యూయస్‌గా వాడినట్లయితే పూర్తిగా క్యూర్ అవుతుంది.